వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు చౌడసముద్రం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ పాషా అనే వ్యక్తి. అదే గ్రామానికి చెందిన 6-7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ పాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు. చిన్నారుల అవ్వ కవితమ్మ, తల్లి భాగ్యశ్రీ, తండ్రి ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకల చెరువు పోలీసులు. అసలు రాత్రి ఏం జరిగినదే? అంతే పోతాడని వాళ్ళ తాను ఉన్నారు లేని నేను ఇంటికి వెళ్ళిపోతాను. అన్నం కూర చేసుకొని తిని పండుకొని అప్పుడు అన్ని ఫోన్ చేశారు. అక్క ఏమో ఏదో కదా సరే లెక్క అనిపించిందని ఆడికి పోతే ఆయాలకు అంతే. నాకు ఇంకేమిటి దాన్ని పోయేటప్పుడు ఆ పిల్లలు అరిస్తా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ తాతున్నాడు వాళ్ళ తాతను ఉన్నారు లేని నేను కొన్ని సంగతి నాకు తెలియదు. పిల్ల ఏడుస్తుందా? ఏడుస్తా అంటే ముసలో తీసుకొని ఉంటాడు. ఆయన పాడే ఉండేది అయిపోయినా ఉన్నారు అని చెప్పి అనుకున్నా. నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాయన బెంగళూరులో ఉన్నారు. ఈరోజు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను ఆమోదించడం జరిగింది. గత కొన్ని రోజులుగా కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం ఏర్పడింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తయినందున మొత్తం 9 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సిమెంట్ రోడ్ల నిర్మాణం, 3 కోట్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, 3 కోట్ల పార్కుల అభివృద్ధి, ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్పాత్లు, డివైడర్లు తదితర పనులు 3 కోట్ల రూపాయలతో ఈ పనులు వచ్చే పక్షం రోజుల్లో కంటోన్మెంట్ పరిధిలోని వివిధ వార్డులలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని ఎన్ఓసీల కోసం కూడా అడగడం జరిగింది. మన కంటోన్మెంట్ బోర్డులో ఆల్రెడీ నేను తన ఎమ్మెల్యే గారు రాకన్నా ముందే మా ప్రెసిడెంట్ కానీ సిఓ కానీ చెప్పడం జరిగింది. ఏమని, ఇప్పుడు మనకు 15th డిఫెన్స్ కమిషన్కి సంబంధించింది డబ్బులు వస్తుంది. ఆ డబ్బులను దేనికి పెట్టాలి 4 ప్లేస్లలో అని వాళ్ళు సూచించడం జరిగింది. 2 ఓకే. నేనేం చెప్పినంటే వాటిని ఇప్పుడు సగంలో ఆగిపోయిన కమ్యూనిటీ హాల్స్ ఒక 20 వరకు ఉన్నాయి. అంటే మాజీ ఎమ్మెల్యే గారు సాయన గారు ఆయంలో కొంచెం చేయడం జరిగింది. అవి ఆగిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ డబ్బులను మనకు హాస్పిటల్స్, బొల్లారం హాస్పిటల్ ఉంది, ఇంకా హాస్పిటల్ కొత్తది రెడీ అవుతుంది, వాడికి ఏదో హాస్పిటల్ ఉంది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవి అని నేను ఒక సిఓ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే 20 కమ్యూనిటీ హాల్స్ వస్తే ప్రజలకు అందుబాటులో, అంటే పేద ప్రజలకు అట్లా పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ దావతులు చేసుకోవడం ఏ దానికైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం కారుమూరి నాగేశ్వరరావును గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఈడీ అధికారులు గాంధీ ఆసుపత్రిలో కారుమూరి నాగేశ్వరరావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, లావాదేవీలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా తనను అరెస్టు చేశారని అన్నారు. అన్యాయంగా తన కుమారుణ్ణి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేసులో ఎలాంటి ఆధారాలు, వాస్తవాలు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై ఇదే తరహా అరెస్టులు చేస్తున్నట్లు తెలిపారు.
ఐటీఐ డిప్లొమా విద్యా వ్యవస్థలను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి మహేందర్, పి కిరణ్లు మాట్లాడుతూ విలీనం వద్దు, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, తడిగుడ్డతో రేవంత్ సర్కార్ పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు కోయవద్దని, నల్ల గుడ్డలతో గొంతు కోసుకుంటూ మరియు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకంటే ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు ఏది విద్యార్థులు అడుగుతున్నది కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో విద్యారంగాన్ని మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి ఉంది. అధికారంలో రాకనే ముందు ఏమన్నారు, స్కిల్స్ పెంచుతామన్నారు. స్కిల్స్ పెంచితే ఎవరు వద్దన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే స్కిల్స్ యూనివర్సిటీ పేరు చెప్పి పాలిటెక్నిక్ విద్యాసంస్థల్ని రద్దు చేయడం అనేది చాలా నిస్సిగ్గుమైనటువంటి చర్య. పండు చూపెట్టి చెట్టు మొదల నుంచి నరికివేసే పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు. కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని అన్ని వార్డులలో చెత్తతో రోగాల బారిన పడుతున్నారని, వెంటనే క్లీన్ కంటోన్మెంట్ మిషన్ చేపట్టాలని సూచించారు. యూపీహెచ్సీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, మిగిలిన ఎన్ఓసీలు త్వరగా ఇవ్వాలని కోరారు. అలాగే ఎలివేటెడ్ కారిడోర్లతో సమకూరిన 303 కోట్ల రూపాయలు మరియు 35 కోట్ల రూపాయలతో నాలాలు, డ్రైనేజీల అభివృద్ధి చేయాలని, పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. బోర్డు మీటింగ్లో ఎజెండాల అంశాలతో పాటు ముఖ్యమైన అంశాలు ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని మీద ఎక్కువ మటుకు దాని మీద చర్చించబడేది. ముఖ్యమైన విషయం అయితే మీకు అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా చెత్త సమస్య ఎక్కువ ఉంది. చెత్త క్లీన్ అయితే లేదు, చెత్త ఎక్కడ చూసినా అలా ఉందని చెప్తున్నారు. దానికి ఒక మిషన్ లాగా నేను ఒక సజెషన్ ఏమి ఇచ్చానంటే క్లీన్ కంటోన్మెంట్ మిషన్ అని ఒకటి తీసుకున్నాము. దానికి బ్రిగేడియర్ గారు, సిఓ గారు ఒప్పుకున్నారు. క్లీన్ కంటోన్మెంట్ మిషన్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా రోడ్ల మీద కచరా ఉండొద్దు, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. దానికి ఒక 8 రోజులు 8 వార్డులు నేను, సిఓ గారు, నామినేటెడ్ మెంబరు, ఇంకా ఎవరెవరైతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారో ఈ కంటోన్మెంట్ ప్రాంతం క్లీన్ ఉండాలని వాళ్ళందరినీ భాగస్వామ్యం కావాలని కూడా మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. మొదటిగా వార్డు 2 నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత వార్డు 3 రోజు ఒక్కొక్క వార్డుగా తీసుకొని మొత్తం కంటోన్మెంట్లో ఈ చెత్త అనేది లేకుండా ఒక పద్ధతిగా ఉండే విధంగా, ఏ విధంగా అయితే వేరే చోటాలు ఎట్లుంది మనము డస్ట్బిన్లలో వేసుకుంటారు, వారు వచ్చి కలెక్షన్ చేసుకుంటారు, క్లీన్ ఉంటుంది. ఇక్కడ అట్లా లేకుంటే మీరు వార్డ్ 2లో ఎక్కడ వెళ్ళినా కూడా రోడ్ల మీద చెత్త ఉంది, వార్డ్ 3లో వెళ్తే కూడా చెత్త ఉంది. కాబట్టి అక్కడ ఎక్కడ చెత్త ఉండకుండా చూడాలనేదే ఒక ఆలోచనతోటి అది తీసుకున్న నిర్ణయం. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ ప్రాజెక్టులో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు గేట్లను ఎత్తివేశారు. ఏఈలు సుకుమార్, అశ్విని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఏఈ అశ్విని మాట్లాడుతూ దిగువ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైద్యం వికటించి ఓ 31 ఏళ్ల మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మహిళకు నిర్వహించిన ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి విషమించి అధిక రక్తస్రావం జరిగి మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. ఆపరేషన్ అనంతరం మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రి సిబ్బంది వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని బంధువులు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆపరేషన్ విఫలమై అధిక రక్తస్రావం జరిగిందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యుడైన వైద్యుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని, సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలా బారెక్ కూడా నా బారెక్ కూడా ప్రాబ్లం చెప్పమన్నాడు కదా అంటే మళ్ళీ ఇన్నాక మళ్ళీ చెప్పమంటాడు. చెప్పండి సార్. హాస్పిటల్ వాళ్ళు మన అమ్మాయిని చంపారు అవును అని మీ ఎలిగేషన్ అంతే కదా కంప్లైంట్ మెడికల్ నెగ్లిజెన్సీ కేసు అది. మన అమ్మాయిని తప్పుడు సర్జరీ చేసిరు ఏదో చేసి ఉంటారు కాబట్టి మీ అమ్మాయి ఇష్యూ అయిందని చెప్పేసి మీరు అందరికీ చేస్తున్నారు. మీరు 100% రిటర్న్ పిటిషన్ మెడికల్ నెగ్లిజెన్స్ కంప్లైంట్ ఇవ్వండి. 100% పోస్ట్ మార్టం పంపిస్తాం. మెడికల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, చేస్తారు. ఏ యాక్షన్ వస్తే ఆ యాక్షన్ చేస్తారు. అందుకే ఒట్టి పుణ్యాన్ని ట్రీట్మెంట్ చేసి అమ్మాయి చేసుకోవాలని అనట్లేదు. యార్ పోలీస్ ఎందుకు విక్టిమ్ ఫేవర్లోనే ఉంటారు. ఏ పోలీస్ అయినా విక్టిమ్ ఫేవర్లోనే ఉంటారు. మీరు మా వాళ్ళు విక్టిమ్ ఎందుకు మీ చుట్టంగా ఆల్సుతంగా గీతా డాక్టర్ రావాలి రావాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్. మాకు న్యాయం చేయాలి సార్. న్యాయం చేస్తేనే పోతాం. ఓకే ఓకే 5 అవర్స్ సార్. 5 అవర్స్ నుంచి మా వాళ్ళైతే వదిలిపెట్టదు కదా. ఎందుకు వదిలిపెట్టాలని కోరుకు వదిలిపెడతా నేను ఇష్టం ఏముంటే చేద్దాం అంటున్నాను కదా. దొడ్డిపల్లిలో ఆధునీకరించిన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, చూడా చైర్మన్ పర్సన్ కటారి హేమలతతో కలిసి ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణ మండపంలోని విభాగాలను ప్రారంభించారు. చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం మరిన్ని సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సార్ వచ్చాయి ఇదేసి కొద్దిగా ఓం శ్రీ
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో బస్టాండ్ సౌకర్యం లేక ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తుండగా ఎండాకాలంలో మండుటెండలు, వర్షాకాలంలో వానలకు తడుస్తూ అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫకీరాబాద్ గ్రామంలో బస్టాండ్ లేదా బస్ షెల్టర్ నిర్మించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. పలమనేరు పట్టణంలో ఎంఆర్ పౌల్ట్రీ కన్స్ట్రక్షన్స్ నూతన కార్యాలయాన్ని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఎంఆర్ పౌల్ట్రీ కన్స్ట్రక్షన్స్ ప్రొప్రైటర్ బి రమేష్ బాబు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పొత్రమది హైస్కూల్లో NMMS లో మార్కులు సాధించిన మోనీష్ జోషిక ఇద్దరికి ఘనంగా సన్మానించి ప్రోత్సాహక బహుమతులు అందించిన ఆమఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, మధుబాబు రెడ్డి, టెస్లా ప్రకాష్, మనోజ్, మురళి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పొత్రమది బుజ్జిరెడ్డి, హెడ్ మాస్టర్ మరియు స్కూల్ స్టాఫ్, అమ్మఒడి సేవలను అభినందించిన స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లలు, స్థానిక గ్రామ పెద్దలు. ఫోటో ఇది మాస్ కింద ఫోటోస్ తర్వాత మనకి ఈరోజు పాఠశాలకు ఇద్దరు సారు మేడం రాలేదు. పోయిన సంవత్సరము NMMS లక్ష్మీ ప్రియ విజేతలు రాణిమా NMMS విజేతలు గత సంవత్సరం. ఈసారి మేము ఈ అమ్మాయి నుంచి మండల ర్యాంకును ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మండలమే కాకుండా డిస్ట్రిక్ట్ కూడా రావాలని మేము కృషి చేస్తున్నాము. తర్వాత దైవ కృప. నెక్స్ట్ ఎవరమ్మా? గంగావర్షిణి. పెదకాకాని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానం మంగళసూత్రం నాన్తాడు మాయంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ కామెంట్స్. పెదకాకాని అమ్మవారి ఆభరణాలు చోరీకి గురై 10 రోజులైందని దేవాదాయ శాఖ గాని, పోలీసులు గాని ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకు ఆలయ అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని
14వ తారీఖు చోరీ జరిగితే 21వ తేదీ వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని, మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మి వ్రతం ఎలా చేశారని అడిగారు. నువ్వు భ్రష్టు పట్టించాలనుకున్నావు. నీ అవినీతి కార్యక్రమాలు నియోజకవర్గం నుంచి దాటి కాకాని గుళ్ళో కూడా ఈ రోజున ప్రవేశించాయి. సందర్భం చూసి కాకాని గుళ్ళో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు వెల్లడిస్తాయి. ఇది సందర్భం కాదు. ఈరోజు నేను భావోద్వేగంగా ఉన్నా, మహిళలు భావోద్వేగంగా ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భ్రమరాంబికాదేవిని దర్శించుకున్నారో అందరూ భావోద్వేగంలో ఉన్నారు. మా మెయిన్ పాయింట్ ఒకటే, ఈ రోజున ఆ పోయిన మంగళసూత్రాన్ని అధికారికంగా ప్రకటించండి. కొత్త మంగళసూత్రం అమ్మవారి మెడలో ఖాళీ లేకుండా ఎప్పుడు పెట్టబోతున్నారు? ప్రభుత్వం దీన్ని కొనిస్తుందా లేక భక్తులు కొనివ్వాలా? మీరే నిర్ణయించండి. బాధ్యత నా మీద పెడితే 48 గంటల్లో అమ్మవారికి మంగళసూత్రం ప్రజల వద్ద నుంచి, వారి భావోద్వేగంలోంచి తృణమో ఫణమో తీసుకొని ఇవ్వడానికి నేను బాధ్యత తీసుకుంటానని మీకు మనవి చేస్తున్నా. అంతేగాని దొంగ మంగళసూత్రాలు తెచ్చి ప్రజల యొక్క భావోద్వేగాన్ని రెచ్చగొట్టవద్దని ధూళిపాళ నరేంద్రకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇలాంటి నికృష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు, ఇది తప్పు అని చెప్తా ఉన్నా. అంతేకాకుండా నిన్న మళ్ళీ ఏంటో ఈయన నిర్ధారణకు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు లేరు, కుట్రకోణం ఉందంట. బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చెత్త సేకరణకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ ఆటోలను పలు పంచాయతీలకు అందజేశారు. ఎంపీ నిధులతో మంజూరైన ఈ వాహనాలను టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎన్పీ ధరణి నాయుడు సమక్షంలో పంచాయతీలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధరణి నాయుడు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రతకు ఎలక్ట్రిక్ ఆటోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బద్లావ్ జరూరీ హై, మార్పు రావాలి అన్న నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11:30 స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజు ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. ఎందుకంటే మన బీపత్వ తమ్మాపూర్ నియోజకవర్గం దౌర్భాగ్యం ఏమంటే ఇక్కడ ప్రభుత్వ భూములు ఏదైనా ఉంటే బంది భూములు వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి భూములు కూడా కబ్జాలు అయిపోయినాయి. వాళ్ళకి ఏమి గురించి వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలా చెప్పండి. అంచేత ప్రతి ఒక్క భూమి చెరువులో కానీ ఎక్కడ కానీ తోగాలు కూడా ఎక్కువ అయిపోయినాయి. పర్మిషన్ లేవు. ఎక్కడ చెరువులు చూసినా కూడా మన్ను తోలుకొని అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కటి పోతున్నాయి. ఏ మాత్రం దృష్టి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు, ఈ విధానాలన్నింటికీ నిరసనగా మన జాతీయ పార్టీ
యొక్క కేంద్ర ప్రభుత్వం పైన మార్పు రావాలి, కేంద్రంలో ప్రభుత్వాలు మారాలి అనే నినాదంతో ఈ నెలంతా కూడా మనకు ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. రీసర్వేతో భూములు కోల్పోతున్నామని ప్రతిపాడు మండలం వాంగీపురం గ్రామానికి చెందిన రైతులు సోమవారం ప్రజా సమస్యల వేదిక గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వాంగీపురం గ్రామానికి చెందిన రైతులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, గతంలో మా పొలంలో మురుగు కాలువలు లేవని, మురుగునీటి అన్నిటినీ తమ పంట పొలాలపై వదులుతూ తమ పంట పొలాలను 20 సెంట్లు తగ్గించారని, కావున మాకు న్యాయం చేయాలని, లేకుంటే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఒకవేళ అది వేరే దీని మీద ఎంత విస్తీర్ణం ఉందో అంతకే ఇవ్వాలి తప్ప డాక్యుమెంట్స్ కాకుండా ఇవ్వడానికి చాలా పెంచడానికి పెంచితే రీసర్వే చేస్తారు. కానీ మీరు భూమి లేని మీకు ఆన్లైన్లో అందులో మీ చెరువులో ఎవరండి? నా పేరు పెద్ద సింగారావు. పత్తిపాడు మండలం ఉంగిపురం గ్రామంలో ఒక 2 ఎకరాల 93.5 సెంట్లు భూమి ఉంది. ఎకరం 93.5 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిలో ఇప్పుడు రీసర్వే చేసి ఎకరం 79 సెంట్లు ఇచ్చినారు. అది అందులో కూడా వాగు, మా పట్టా భూమి లేకుండా వాగు పోయింది. ఆ వాగు ఇప్పుడు కట్ చేసి మ్యాప్లో లేని వాగుని ఇప్పుడు కట్ చేసి మాకు బట్టి మాకు నష్టపరిహారం కోరుతున్నాం సార్. లేకపోతే నష్టపరిహారం లేకపోతే మా భూమి మా కొంతమంది ఆన్లైన్లో కోరుతున్నాం సార్. ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు? ఎంఆర్ఓ గారు వాటర్ రికార్డు చూడాలి, చూసిన తర్వాత మాట్లాడతాం. ఆ రికార్డులు మా దగ్గర లేవు. ఎక్కడ ఉన్నాయంట రికార్డులు? రికార్డులు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి, తెచ్చినాక. మైన్సా పట్టణంలో సోమవారం ఆటో డ్రైవర్ల బంద్ తమ ఆటో డిమాండ్ల సాధన కోసం పాటించారు. బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన మరియు మైన్సా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఆర్టీసీకి ఈవీ ఆటోలు ఇచ్చే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఓలా, ఉబర్, ర్యాపిడోకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే కొత్త యాప్ తీసుకురావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ₹1 కూడా ఆటో డ్రైవర్లకు అందలేదని అన్నారు. इसीलिए कि हम ये मेमोरेंडम पेश कर रहे हैं कि गवर्नमेंट से हमारी डिमांड है कि वो ईवी ऑटोस बंद करें। और जो पेंशन की बात कर रहे थे रेवंत रेड्डी सर, वो भी है कि नहीं, अभी तक कुछ भी नहीं हुआ। 12,000 रुपये है कि नहीं, साल को एक नहीं पेंशन देते बोले तो वो भी नहीं हुआ। इससे पहले जो स्ट्राइक हुई थी, जो ट्रांसपोर्ट मिनिस्टर है पूनम प्रभाकर सर, उन्होंने भी है कि नहीं हमारी डिमांड्स को पूरी करते बोले थे, उन्होंने नहीं करे सर। तो इसीलिए हम आपके पास आए और ये मेमोरेंडम पेश कर रहे हैं। गाड़ी पिछला लेना पड़ता है। कोई तो दोनों अंदर जाओ, यूनियन के सदस्य जाके सर बुलाओ, बाहर आते हैं।